జై గురు దత్తాత్రేయ 2026 5వ నెల కుంభరాశి వారికి ఎలా ఉంటుంది. ఇక్కడ గ్రహ యోగము అన్నదాంతోనే మనకు నెలంతా కూడా కలిసి వస్తుంది. పంచమంలో గురువు ఉండడం చాలా మంచిది. కుంభరాశి నుంచి పంచమ స్థానంలో గురువు సంచారం అనేది కుంభరాశికి ఈ నెల కలిసి వస్తుంది. అయితే ధనస్థానంలో రాశ్యాధిపతి, తృతీయాధిపతి తృతీయ స్థానము, చతుర్థాధిపతి చతుర్థ స్థానం అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది. డబ్బు పరంగా బాగుంటుంది. జాబ్ రావటం లేదా జాబ్ మారడం లేదా జాబ్లో జీతం పెరగడం, ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. కుంభరాశి వారికి వ్యాపారంలో కూడా గత నెల కన్నా ఈ నెల లాభాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, అయినా గురుబలం ఉంది కాబట్టి ఆరోగ్యరీత్యా కూడా ఆ సమస్యని ఖచ్చితంగా మీరు అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే వివాహం కుదిరే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్లకు ఈ 5వ నెలలో వివాహం కుదరడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు సమస్యలు, చికాకులు ఏవి ఉండవు ఈ నెల. ఇబ్బంది అంటే పెద్దగా కోర్టు సమస్యలు, గొడవలు, లీగల్ ప్రాబ్లమ్స్, చికాకులు ఏమి ఉండవు. ఇంట్లో గొడవలు ఏదైనా ఉంటాయంటే కొన్ని కలహాలు ఉంటాయి. ఎందుకంటే రాశ్యాతు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇంట్లో కొన్ని గొడవలు, చికాకులు భర్తతో లేదా భార్యతో లేదా పిల్లలతో లేదా తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో కొన్ని చికాకులు అయితే కుంభరాశికి క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక కుంభరాశి వారు లోన్లు పెట్టుకుంటే ఈ నెల లోన్ ఏదైనా పెట్టుకుంటే లోన్ వచ్చే అవకాశం ఉంది. ఇల్లు మారడానికి ఈ నెల బాగుంటుందంటే చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మారొచ్చు, ఇల్లు మారితే పర్వాలేదు. అలాగే విదేశాలకు వెళ్ళడానికి యోగం ఉందా అంటే ఈ నెల పెద్దగా ఏమీ యోగం కనపడట్లే. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి లేదు, ఓకే, యావరేజ్గా ఉంది. అలాగే ఇల్లు కానీ స్థలం కానీ ఏదైనా అమ్మకానికి పెడితే అది అమ్ముడు పోతుందా అంటే ఈ నెల ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి 100% అమ్మడానికి అంటే అమ్ముడు పోతుంది అనడానికి లేదు. రేటు దగ్గర ఎక్కడో చిన్న చిన్న సమస్యలు, చికాకుల వల్ల ఆగిపోతాయి. ఇల్లు లేదా స్థలము అమ్మడానికి అంటే అమ్ముడు పోవడానికి ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు చదువుకునే వారికి ఎలా ఉంటుందంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఈ నెల ఎలాగో చాలా వరకు సెలవులు ఉంటాయి కాబట్టి పర్వాలేదు. ఇక కుంభరాశి వారు చేసుకునే పరిహారాలు: ప్రతి గురువారం తలస్నానం చేయాలి. 5వ నెలలో గురువారం నేను చెప్పిన విధంగా తలస్నానం ఆచరిస్తే ధనయోగం అనేది ఏర్పడుతుంది. మే 7వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు ఈ ముహూర్తాల్లో తలస్నానం చేస్తే మంచిది. అలాగే కుంభరాశి వారు ప్రతిరోజు ఒక అష్టోత్తరం చెప్తాను, అది చదివితే చాలా వరకు శని దోషం తగ్గుతుంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని చదవాలి ప్రతిరోజు 5వ నెలలో, లేదా వినండి. చాలా వరకు మీరు అనుకున్న పనులు మీకు అవ్వడం, మీరు లక్ష్యాన్ని అంటే మీరు ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తారు. మీకు ఈ అష్టోత్తరం అనేది విపరీతంగా యోగిస్తుంది ఈ నెల. ఏ రాశివారు ఏ నెల ఏ అష్టోత్తరాన్ని చదువుకుంటే మంచిదన్నది కూడా నేను ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. పంచమాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి ఆ అష్టోత్తరం అనేది చెప్తాను నేను. కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే కుంభరాశి వారు దగ్గరలో ఉన్న పురోహితుడికి అంటే బ్రాహ్మణుడికి 1 కేజీ పసుపు దానం చేయాలి. ఈ నెలాఖరులోపు ఈ దానం చేసుకుంటే చాలా వరకు మీకు ఆరోగ్యం, మనశ్శాంతి, ధనయోగం లభిస్తుంది. అలాగే ఒక దర్శనం చెప్తాను. ఈ నెలలో ఆ దర్శనం చేసుకుంటే గ్రహ దోషాలన్నీ పోతాయి. కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ నెలలో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఈ 30 రోజుల్లో ఏదైనా ఒక రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మీకు చాలా మంచిది.
అలాగే ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, అంటే పెళ్లి చూపులు లేదా జాబ్ ఇంటర్వ్యూ లేదా ఎవరి దగ్గర నుంచైనా డబ్బు రావాలి, ఆ డబ్బు అడగడానికి వెళ్తున్నారు, లేదా ముఖ్యమైనది ఏదైనా వస్తువులు విలువైన బంగారం, ఫోన్, ఇట్లా విలువైన వస్తువులు కొనడానికి వెళ్తున్నారు, ఒక కారు తీసుకోవడానికి వెళ్తున్నారు, మీకు ఉత్తర దిక్కు బాగా కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉత్తర దిక్కుగా స్టార్ట్ అవుతే క్షేమంగా తిరిగి వస్తారు. ఉత్తర దిక్కు మీకు ఉత్తర దిక్పాలక యోగం అనేది ఉంది కాబట్టి ఉత్తరం మీకు బాగా యోగిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఈ నెల ఎందులోనైనా పెట్టుబడి పెట్టొచ్చా అంటే, ధనస్థానము అనుకూలంగా లేదు కానీ ధనాధిపతి బాగున్నాడు. ఓకే, పెట్టుబడి అధికంగా కాదు కానీ మీరు అనుకున్న దాంట్లో 70% పెట్టండి. ఇప్పుడు ఉదాహరణ, 1,00,000 రూపాయలు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకున్నారు, బంగారం కొనాలనుకున్నారు, వెండి లేదంటే స్టాక్స్లో 70,000 పెట్టండి, పర్వాలేదు, పెట్టుబడి పెట్టొచ్చు, ఏం కాదు. అలాగే కారు కానీ బైక్ కానీ తీసుకుంటే మంచిదా, ఈ నెల తీసుకోవచ్చా అంటే, చతుర్థాధిపతి యోగం ఉంది కాబట్టి తీసుకోవచ్చు. కొత్తది లేదా సెకండ్ హ్యాండ్ ఏదైనా సరే కారు కానీ బైక్ కానీ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కుంభరాశి వారు నేను చెప్పిన ఒక దానము లేదా అష్టోత్తరం, నిజంగా ఏ రాశి వాళ్ళకి ఏ అష్టోత్తరం కలిసి వస్తుందో చెప్తున్నా కదా, అది చాలామంది ఆచరిస్తున్నారు. వాళ్ళకి ఎంత మనశ్శాంతిగా ఉందంటే, కుంభరాశి వారికి ఛాలెంజ్, మీరు చూడండి, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదివి చూడండి, మీకు ఎంత మార్పు వస్తుందో. మార్పు అంటే ప్రశాంతంగా ఉండడం, అనుకున్న పనులు పూర్తవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. నేను చెప్పిన దానం చేసినా, నేను చెప్పిన దేవాలయంలో అడుగుపెట్టినా ఖచ్చితంగా చాలా వరకు మంచి జరుగుతుంది. ఇది కుంభరాశి ఫలితము. తప్పకుండా నేను చెప్పిన పరిహారాలని ఆచరించండి. దత్తార్పణమస్తు.